ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆత్మ బలిదానం చేసిన పొట్టి శ్రీరాములను ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరవలేరని ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి నాయుడు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగనిరతి ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద మొదటగా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని, అంత గొప్ప మహనీయునికి ఘన నివాళులు అర్పించి స్మరించుకోవడం మనందరి బాధ్యత అని జిల్లా ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కాకినాడలో స్థానిక రామారావుపేట సిబిఎం స్కూల్ ఫెలోషిప్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన కుడా చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, రాష్ట్ర సెటిబల్జ్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. మహనీయుల త్యాగనిరతి స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్రం సాధించిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఇలాంటి చారిత్రక ఘటనలపై యువతకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. కుడా చైర్మన్ తుమ్మల బాబు మాట్లాడుతూ చిన్న వయసులోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని, నిరంతరం ఆయన సేవా నిరతిని తలుచుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లిల్లీ, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా ఈరోజు వారికి జయంతి సందర్భంగా రావడం జరిగింది. ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందంటే దానికి ముఖ్య కారకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకుని, రాజధానిని ఏర్పాటు చేసుకుని, మనకి కావలసినటువంటి వసతులన్నీ కూడా మనకి ఈరోజు ఇంత ఆనందంగా బతుకుతున్నామంటే దానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, వారి భావితరాలు ఎప్పుడు, ఎందుకంటే వారి త్యాగాన్ని మనం వృధా చేయకుండా జయంతి మహోత్సవం మేమందరూ కూడా ఇక్కడ వచ్చి ఆయన కాంట్రిబ్యూషన్ అంటే ఆయన చేసిన త్యాగం విత్ హంగర్ స్ట్రైక్ ఎంటైర్ ఇండియాకే ఆయన యాక్చువల్లీ స్టేట్స్ ఫార్మేషన్కి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడానికి ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది. మనం అందరూ ఏం చేయాలి అంటే ఆయన పెట్టిన మార్గం with respect to Deshabhakti, with respect to the contribution that we as people can give to the state. అదే మార్గంలో మేము కూడా నడిచాలి. అండ్ యూ హ్యావ్ టు టెల్ ముందు ఉన్న ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఆయన త్యాగం, ఆయన లైఫ్ స్టోరీ ఇది అన్నీ మేము కూడా నేర్పించాలి. అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఎంత కష్టపడి ఉన్నారో చాలామందికి తెలియదు ఈరోజు కూడా. ఎందుకంటే ఆయన 58 రోజులు ఆమరణ చేసి ఆఖరి రోజుగా పరమాన్వించడం చాలా బాధాకరమైన విషయం. అలాగే ఆయన అంత్యక్రియలకు కూడా ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే జరిపించడము, ప్రజలు ఎవరు పాల్గొకపోవడం కూడా చాలా బాధగా ఉంది. అటు పరిస్థితుల్లో ఒక మంచి స్లోగన్ తీసుకుని మద్రాసు యూనివర్సిటీలో ఒకేసారి కాలేజీ విద్యార్థులు అందరూ కూడా అమర్ రహే నినాదంతో పొట్టి శ్రీరాములు గారు యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనేటట్టు జరిగింది. అయితే పొట్టి శ్రీరాములు గారు గాంధీ గారి అడవి జాడల్లో ఉంటూ హరిజనోద్ధరణకు అలాగే శాంతి మార్గంలో నడుస్తూ మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రం మొట్టమొదటిసారిగా విభజించడానికి, ఆవిర్భవించడానికి, భాషా ప్రయత్నానికి తెలుగు రాష్ట్రంగా మనం ఉండటానికి ముఖ్య కారణమైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎప్పుడు కూడా తెలుగు ప్రజల గుండెల్లోనే ఉంటారు.